సో ఇక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ ఏంటబ్బాయి మేమైతే ప్రయాగ్రాజ్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి అప్డేట్ ఇద్దాం అనుకున్నాం. అసలు మాకు సీట్స్ అయితే దొరకలేదు, చాలా కష్టమైంది వెళ్ళాం. చూసారు కదా, అసలు యాక్చువల్ 2 seats మేము 8, 7, 6 మెంబర్స్ వరకు అయితే అడ్జస్ట్ అయ్యాం. చాలా కష్టపడ్డాం వెళ్ళడానికి అయితే. అసలు మండే అంతా కొంచెం కూర్చొని కొంచెం ఒక్కొక్కరు అలా అడ్జస్ట్ అయ్యాం. దానివల్ల అసలు మేము వీడియో అయితే తీయలేకపోయాను. సో మొత్తానికి అయితే మేము ప్రయాగ్రాజ్కి 2కి అయితే రీచ్ అయిపోయాం ప్రయాగరాజ్. అక్కడి నుంచి మా జర్నీ ఎలా అయింది, స్టార్ట్ అయింది చూసేద్దాము. అసలు చాలా అంటే చాలా అసలు ఫస్ట్ వెహికల్స్ దొరుకుతాయి అన్నారు సంగం దగ్గరికి. సంగం దగ్గరికి ఒక బైక్ మీద పర్సన్ వెళ్ళడానికి 600 తీసుకుంటున్నారు. సో ఇదంతా ఎందుకులే అని చెప్పి ఇంకా పాపని పట్టుకొని మేము లగేజీలు పట్టుకొని అదైతే అలా నడుచుకుంటూ వెళ్ళాము. సో సంగం వరకు యాక్చువల్లీ దింపడం అయితే ఆటోస్ అయితే ఉన్నాయి, కానీ అది ఎక్కడ అంటే ఒక ఆర్చ్ ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి అక్కడ వరకు అయితే మనిషికి 50 రూపీస్ 30 రూపీస్ వరకు అయితే తీసుకున్నారు. సో బస్ స్టాప్ అక్కడ నుంచి మేము అలాగా అక్కడి వరకు నించొని అలా నడుచుకుంటే ఇలా. సో మేము చేసిన మిస్టేక్ ఏంటంటే లగేజీలు పట్టుకొని యాక్చువల్ లాకర్లో పెట్టేసుకోవాల్సింది. సో లగేజీలు అయితే పట్టుకొని క్యారీ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. చాలా కష్టపడ్డాము. సో చాలా దూరం నడిచాము మేమైతే. సో మార్నింగ్ 4 అరౌండ్ స్టార్ట్ అయితే మేము 6కి మేము అలా నడుస్తున్నాము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అంత క్రౌడ్ అసలు మేము నడుస్తాం అనుకోలేదు, కానీ మార్నింగ్ టైం వల్ల చాలాగా బాగా నడిచేసాం మొత్తానికి అయితే. సో ఎర్లీ మార్నింగ్ చూసారు కదా ప్రయాగ్రాజ్. సో ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే చాలా బాగుంది, ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంది. కానీ అంత రష్ వల్ల ఏంటంటే మనకి వెహికల్స్ చూపిస్తున్నారు, కానీ అవి అయితే ఎవరిని ఎక్కించుకోవట్లేదు. సో నడుచుకుంటూనే వెళ్ళాం అందరము. సో లగేజ్ల వల్ల అయితే కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ అలా నడుచుకుంటూ ఒక్కొక్కరు కొంచెం పట్టుకుంటూ వెళ్ళాము. సో లాస్ట్ మూమెంట్ వరకు అసలు మేము వస్తామని కూడా తెలియదు, అలా వెళ్ళాం. యాక్చువల్లీ చలి ఉండదు అని అన్నారు, కానీ మార్నింగ్ టైం అయితే చాలా చలి ఉంది. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్. సో మధ్యాహ్నం ఇంకా 8 ఎండ్ వచ్చిన తర్వాత అయితే అంత చలి లేదు అక్కడ. సో అలా నడుచుకుంటూ ఆ జనాల్లో వెళ్ళిపోతూనే ఉన్నాం అనమాట. చాలా చూసారు కదా, అక్కడ 6కి అక్కడ మేము ఫ్రెష్. యాక్చువల్లీ మేము అక్కడ అంతా కవర్ చేద్దామని అనుకున్నాం, కానీ ఆ రోజు ద్రౌపది ముర్ము రావడం వల్ల అయితే మేము అసలు ఏవి అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి టెంపుల్లో. సో మేము ఏమి చూడలేకపోయాం. ఇంకా నెక్స్ట్ డే అసలు మేము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది అయితే అంతా చూపిస్తాను చూడండి. కనవట్లేదు. సో మేము మొత్తం 13 మెంబర్స్ అయితే వెళ్ళాము. సో అంత రష్లోని మేమందరం కలిసి నడిచి చేసి తప్పడిపోకుండా ఒకళ్ళొకరు చూసుకుంటా మొత్తం వెళ్తూ ఉన్నాము. సంగం వరకు అయితే అలా రీచ్ అయ్యాం మెల్లిగా. చూసారు కదా ఎంత పొగమంచి అయితే ఉందో ఎర్లీ మార్నింగ్. అసలు అంత క్రౌడ్లో మేమంతా కలిసి ఎక్కడ విడిపోకుండా బాగా వెళ్ళాం. నేను రిటర్న్ వచ్చినప్పుడైతే అసలు వీడియో కాదు కదా ఏమీ తీయలేకపోయాను, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోయాము. అందులోని చాలా ఎక్కడెక్కడ వెహికల్స్ కూడా లేవు, నడడానికి చాలా మొత్తం బురదగా ఉంది, నడడానికి కూడా అవ్వలేదు. సో దానివల్ల రిటర్న్ వీడియో తీయలేకపోయినా ఏమీ అనుకోకండి. సో చూసారు కదా అంతమంది బ్యాగ్స్ వేసుకొని ఎలా నడుచుకుంటా వెళ్ళాము. నేనైతే పాపని పట్టుకొని ఒక్కొక్కరు కొంతమంది లగేజ్లు చూసారు కదా ఎలా పట్టుకుంటున్నాము. అసలు చూసారు కదా అందరి చేతులు లగేజ్లో ఉన్నాయి. అంత చల్ల లగేజ్లు పట్టుకొని అంత ఫ్యామిలీని మొత్తం లీడ్ చేసుకుంటూ ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. సో చూసారు కదా మా నాన్నమ్మ కూడా వచ్చారు. అంత ఏజ్డ్ ఆవిడ కూడా అసలు నడడం అనేది గ్రేట్, అంత దూరం అనేది ఆవిడ ఓపిక మెచ్చుకోవాలి. పిల్లల్ని చూసారు కదా ఎలా పట్టుకుని, లగేజ్ని చూసారు ఒక్కొక్కరు ఎలా పట్టుకుంటున్నామో. సో నేనైతే పాపను పట్టుబెట్టలేదు. సో నంది ద్వారం అనమాట ఇది. సో ఒక్కొక్క దగ్గరికి వచ్చి మొత్తానికి అయితే స్నానానికి అయితే సంఘం దగ్గరికి వచ్చాం. సో కొంచెం ముందుకు వెళ్ళేసరికి చాలా రష్ ఉంది. అక్కడ వెళ్ళి స్నానం చేయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. సో ఇక్కడ కొంచెం ముందుకు వస్తే చాలా అసలు క్రౌడ్ ఎక్కువ లేదనమాట. సో మేమైతే ఇక్కడికి వచ్చి పాపకు స్నానం చేపిద్దామని ముందు మేమిద్దరం చేద్దామని చెప్పి మేమిద్దరం అయితే చేద్దాం. ఫస్ట్ మేమిద్దరం చేస్తాం, తర్వాత పాపకు చేపిద్దామని అని. సో పాప కొంచెం ఆడుకుంటుంది అనమాట. సో ఏడిపించడం ఎందుకులే అని చెప్పి ఫస్ట్ మేము ఇద్దరం చేద్దాం కూర్చోబెట్టాం. కొంచెం బాగానే ఉంది, కాకపోతే ముంచేసరికి తను ఏడ్చింది కొంచెం. చూడండి
బుక్ మూసాడు అదే బుక్ మూస్తావు బుక్ మూసి అది తర్వాత చేసిన ముందు బుక్ ముందు చూసారు కదా మా అసలు వదలట్లేదు. ఇక్కడైతే మనం ఫీడింగ్ చేస్తే ఇక్కడ వచ్చి మొత్తం బర్డ్స్ తింటాయి అన్నమాట. సో యాక్చువల్లీ మేము షిప్లో కూడా వెళ్దాం అనుకుని చెప్పాను కదా, ఆ రోజు ద్రౌపది మన రాష్ట్రపతి రావడం వల్ల అన్నీ క్లోజ్ చేస్తారు. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యాం, కానీ దేవుడు మనకు చూసే అవకాశం ఇవ్వలేదు కాబట్టి అంతకు మించి ఇంకా మనం ఫీల్ అవ్వకూడదు. సో ఇక్కడితో మా ప్రయాగ్రాజ్ ట్రిప్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మేము అయోధ్య ఎలా వెళ్ళాము అసలు వీడియోస్ ఏవి తీయలేదు, తీయకపోయినా కానీ మేము ఎలా తీసాము ఎలా వెళ్ళాము అన్నది అయితే చాలా చెప్పాను. అసలు ఈ ట్రిప్ అనేది మాకు అసలు మర్చిపోయిన లైఫ్లోని అంత బాగా జరిగింది. సో ఇక్కడైతే మా అయోధ్య ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది. సో మేము ఎలా వెళ్ళాలంటే యాక్చువల్ వారణాసి ఫస్ట్ వెళ్ళిపోదాం డిసైడ్ అయ్యాం. కాకపోతే చాలా రష్ ఉంది, అయోధ్యకి వెళ్ళడానికి కూడా చాలా రష్ ఉంది. అసలు ఎంత రష్ ఉందంటే ప్రయాగ్రాజ్లోని చాలా జనం ఉన్నారు. ఫస్ట్ 2 ట్రైన్స్ మిస్ చేశాను. సో ఆ రష్ని చూసి అంత క్రౌడ్గా ఉంది, ఎక్కడ తొక్కేసలాట అవుతుందని భయం వేసింది. సో 2 ట్రైన్స్ మిస్ అయిన తర్వాత లాస్ట్ మాకు 10 o'clock అరౌండ్ అనుకుంటాను ఆ ట్రైన్కి ఎక్కాము. ఎర్లీ మార్నింగ్ 4కి అలాగైతే దిగాము. మేము దిగిన తర్వాత అక్కడ ఆటో రూమ్స్ తీసుకెళ్ళమంటే పర్ హాఫ్ డేకే మాకు 4,000 13 మెంబర్స్కి 4,000 తీసుకున్నారు. మనకు తప్పదు కదా, కాలపోతే రైట్ కూర్చుకొని మనమైతే ఫ్రెష్ అయిపోయి వెళ్ళాలి కాబట్టి తప్పదు. ఆ 4,000 నుంచి అయోధ్యకి అయితే వెళ్ళడం స్టార్ట్ చేశారు. సో అక్కడ మా జర్నీ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా నడిచామంటే ప్రయాగ్రాజ్లో నడిచామంటే ఇక్కడ ఇంకా దారుణంగా నడిపించారనమాట. యాక్చువల్లీ దర్శనానికి వెళ్తే మనకు ఫాస్ట్గానే దర్శనం అయిపోద్ది. యాక్చువల్లీ ఫోన్స్ కూడా ఎలా లేవు, కానీ ఫోన్స్ కూడా ఎలా చేశారు అంత క్రౌడ్ని మెయింటైన్ చేయలేక, ఎందుకంటే దర్శనం లేట్ అయిపోద్దని చెప్పి. సో మీకు లోపల బాలరాముడి దర్శనం కూడా మీకు చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, యాక్చువల్లీ మనకి ఆ సైడ్కి వెళ్తే మనకు దర్శనం, కానీ అలా కాకుండా ఇక్కడి నుంచి యాక్చువల్లీ ఎండింగ్ వరకు నడిపించి మళ్ళీ మనం ఇంత డిస్టెన్స్ ఎంత నడిచామో మళ్ళీ అటు పక్క నుంచి తిరిగి రావాలి. సో పోలీస్ క్రౌడ్ కూడా ఎక్కడ మిడిల్లో వెళ్ళకుండా చాలా ఇది చేశారు, చాలా బాగా మెయింటైన్ చేశారు. అసలు చాలా బాగా చూసారు కదా అంత క్రౌడ్ ఇది కూడా. సో అలా వెళ్తూనే ఉన్నాం. అందులో కూడా మేము మిస్ అవ్వకుండా మనుషులు ఒకళ్ళని చూసుకొని మా పాప చూసారా ఎలా ఎక్కేసిందో. సో అలాగా చాలా ఇంత క్రౌడ్లో అసలు ఫ్యామిలీతో వెళ్ళడం అయితే కష్టం, ఎందుకంటే ఒకళ్ళిద్దరు వెళ్తేనే మనం చూసుకోలేము. అలాంటిది 13 మెంబర్స్ ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటూ మిస్ అవ్వకుండా చాలా అసలు ట్రిప్స్ అన్నీ చాలా బాగా జరిగాయి. నెక్స్ట్ వారణాసి ట్రిప్ ఒకటే మీకు తర్వాత పెడతాను, ఎందుకంటే అసలు అది కొంచెం చాలా 2 days ట్రిప్ కాబట్టి ఇందులో అవ్వదు. సో ఇక్కడ అయోధ్యలో కూడా నేను మొత్తం తీయలేదు కాబట్టి ఇందులో యాడ్ చేసేస్తున్నాను. సో అస్సలు అంత ఇంకా ప్రయాగ్రాజ్ చెప్పాల్సిన లేదు, అసలు మాకు ఛార్జింగ్ కాదు ఏదీ లేదు. సో చాలా అసలు ఎక్కడైనా కానీ చాలా ఇబ్బంది అయిపోయింది. ఒక ఫుడ్ కానీ యాక్చువల్లీ ఫుడ్స్ అయి పెడుతున్నారు అన్నారు, కానీ వేరే దగ్గర ఎక్కడో పెడుతున్నారు, అక్కడైతే లేవు. సో యాక్చువల్లీ ఇంత దూరం నడిచిన తర్వాత ఇంకెవరు అంత ఎక్కువ వెళ్ళాలని అనుకోరు, అందులో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు. సో అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యింది మాకైతే. సో చూసారు కదా అయోధ్య ట్రిప్ అయితే ఓకే బాగానే అయింది. మొత్తం ఇంత డిస్టెన్స్ అలా నడుస్తూనే ఉన్నాము. నడిచిన తర్వాత ఆ లైన్లోకి వెళ్ళిన తర్వాత అయితే మనకి దర్శనం ఇంతసేపు నడిచిన తర్వాత ఆ దర్శనం మనకి ఏమి అనే అనిపించింది, ఇంత ఫాస్ట్గా దర్శనం అయిపోయిందా అని. సో మా నాన్నమ్మ గారు చూసారు కదా చేయి పట్టుకొని ఎలా నడుస్తున్నారు. అసలు ఆ ఏజ్లో అవి నడడం అనేది గ్రేట్. అసలు జై శ్రీరామ్, జై శ్రీరామ్. డాడీ సీరియస్గా నడిచేస్తున్నారు. సో చూసారు కదా మొత్తం ఒక్కొక్కరు చూసుకుంటూ నడుస్తూ ఉన్నాము. అందరూ ప్రతి ఒకటే మాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటాను. సో అంతా చాలా బాగా అయింది ట్రిప్ అయితే. సో చూడండి
చెప్పులు పెట్టడానికి అయితే మనకు పక్కనే ఇచ్చారు. యాక్చువల్ నార్మల్గా అయితే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతాం మా మమ్మీ. సో ఇక్కడ ఏంటంటే చెప్పులు సైడ్కి పెట్టుకొని మనం అలా దర్శనానికి అయితే రౌండ్గా తిరగాలి. సో ఇక్కడ వితిన్ హాఫ్ అన్ అవర్ 45 అవర్లో అయిపోయింది మనకు దర్శనం అయితే ఇక్కడ. సో మనకు అక్కడ తిరగడానికి మొత్తం అయిపోయింది టైం అంతా. ఇక్కడైతే ఫాస్ట్గానే అయిపోయింది దర్శనానికి. సో చెప్పాను కదా లాస్ట్ టైం అయితే ఫోన్స్ అయితే ఏవి తీసుకెళ్ళలేదు. ఈసారి అందరూ వీడియోస్ అవన్నీ తీసుకుంటున్నారు. నేను కూడా తీసాను అనుకోండి. సో యాక్చువల్లీ తీయడం తప్పైనా తప్పలేదు, ఎందుకంటే మీ అందరికీ చూపించాలి కాబట్టి నేను కూడా తీశాను. సో చూసారు కదా ఎంతమంది క్రౌడ్, అసలు మొత్తం అందరూ దేవుడికన్నా ఫొటోస్ ఫోన్స్ పట్టుకొని వీడియోస్ తీస్తున్నారు. చూసారు కదా మనకి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది. సో వెళ్ళే ఆనందంలో అసలు అందరూ చూసారు కదా, అసలు ఆ క్రౌడ్ చూసారా ఎంత క్రౌడ్ ఉందో. సో పైకి ఎక్కుతున్నాం దర్శనం చేసుకోవడానికి. సో భగవాన్ అయితే చూసేయండి. జై శ్రీరామ్. వీడియో నచ్చినట్లయితే